హాయ్, మీలో ఎవరికైనా పొలిటికల్, పర్సనల్, ప్రొఫెషనల్, బిజినెస్, మోటివేషనల్, స్పిరిచువల్ ఎలాంటి వీడియోస్ అండ్ ఇంటర్వ్యూస్ కావాలన్నా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ను కాంటాక్ట్ చేయండి. నమస్కారం చక్రవర్తి గారు. నమస్తే మామేశ్వర్ గారు. చక్రవర్తి గారు, కమాడిటీ మార్కెట్ అని వింటూ ఉంటాం. సో కమాడిటీ మార్కెట్లోకి రావాలంటే ముఖ్యంగా ఎలాంటి కోర్సెస్ నేర్చుకోవాలి? మేడం గారు, జనరల్గా నాకు ఫోన్ చేసేవాళ్ళు చాలామంది ఒక విషయం ఫోన్ చేసి, సార్ నేను కరెన్సీ ట్రేడింగ్ చేయాలనుకుంటున్నానండి, కమాడిటీ మార్కెట్ ట్రేడింగ్ చేయాలనుకుంటున్నాను అండి, నా కమాడిటీ గురించి చెప్తారా, కమాడిటీ మార్కెట్ గురించి, తర్వాత కమాడిటీ మార్కెట్ కోర్స్ ఏమైనా ఉందా, కరెన్సీ మార్కెట్ కోర్స్ ఏమైనా చెప్తారా అని అడుగుతుంటారు. జనరల్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు కమాడిటీ బిజినెస్ చేయాలన్నా, కరెన్సీ బిజినెస్ చేయాలన్నా, స్టాక్స్ బిజినెస్ చేయాలన్నా, ఏది చేయాలన్నా మొట్టమొదటి నేర్చుకోవాల్సిన కోర్సు టెక్నికల్ అనాలిసిస్ అనే కోర్సు. టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక ఎక్స్ ప్రోడక్ట్, అది ఎక్స్ ప్రోడక్ట్ అంటే ఏదైనా అవ్వచ్చు, అది ఇన్ఫోసిస్ అవ్వచ్చు, నిఫ్టీ అవ్వచ్చు, బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, సిల్వర్ అవ్వచ్చు, యూరో అవ్వచ్చు, డాలర్ అవ్వచ్చు, ఎక్స్ ప్రోడక్ట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఇన్ఫోసిస్ అంటే స్టాక్ మార్కెట్ రిలేటెడ్, వాటి ఇండిసెస్, స్టాక్స్ వాటి ఇండిసెస్. అదే కమాడిటీ మార్కెట్, గోల్డ్, సిల్వర్ ఇలాంటివంటే, ఆయిల్ అంటే కమాడిటీ మార్కెట్, యూరో, డాలర్ అంటే కరెన్సీ మార్కెట్. ఈ బిజినెస్లు ఏది ప్రోడక్ట్ అంటే ఎక్స్ ప్రోడక్ట్, ఏ ప్రోడక్ట్, అది స్టాక్ ప్రోడక్ట్ అవ్వచ్చు, స్టాక్ రిలేటెడ్ ఇండెక్స్ ప్రోడక్ట్స్ అవ్వచ్చు, లేదు కమాడిటీ ప్రోడక్ట్స్ అవ్వచ్చు, కరెన్సీ ప్రోడక్ట్స్ అవ్వచ్చు, యూరో, డాలర్ ఏ ప్రోడక్ట్ అయినా మీరు కొనాలంటే, ఎక్స్ ప్రోడక్ట్ కొనాలంటే మీరు మొట్టమొదటి నేర్చుకోవాల్సిన కోర్సు టెక్నికల్ అనాలిసిస్ అనే కోర్సు. టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటంటే మేడం గారు, ఏదైనా ఒక ఎక్స్ ప్రోడక్ట్ డేటా తీసుకుంటాం, ఆ ప్రోడక్ట్ డేటా తీసుకొని ఆ డేటాని చార్ట్లో కన్వర్ట్ చేస్తాం, దాని మీద సమ్ అర్థమెటికల్ స్టాటికల్ ఈక్వేషన్స్ అప్లై చేస్తాం, అప్లై చేసి వాటిని ఇండికేటర్స్ అంటాం, అప్లై చేసి ఆ పర్టికులర్ ప్రోడక్ట్ ప్రైస్ నియర్ ఫ్యూచర్లో పెరగటానికి ఛాన్స్ ఉందా, తగ్గటానికి ఛాన్స్ ఉందా అని ఐడెంటిఫై చేయడం ముఖ్యం. మీరు గోల్డ్ కొనాలనుకున్నారు, గోల్డ్ చార్ట్ ఓపెన్ చేశారు అంటే ఒక 4 సంవత్సరాల డేటా, గోల్డ్ 4 సంవత్సరాల చార్ట్ చూస్తున్నామంటే 4 సంవత్సరాల డేటాను అబ్జర్వ్ చేస్తున్నాం. టెక్నాలజీస్ అంటే నథింగ్ బట్ డేటా అనాలిసిస్. డైరెక్ట్గా డేటా అనలైజ్ చేయలేం కాబట్టి మనం ఫర్ ఈజీ స్టడీ పర్పస్ డేటాని చార్ట్లో కన్వర్ట్ చేసాం. సో గోల్డ్ డేటాని చార్ట్లో కన్వర్ట్ చేసి ఈ భవిష్యత్తులో గోల్డ్ పెరుగుతుందా తగ్గుతుందా, లేదు ఒక ఇన్ఫోసిస్ షేరు పెరుగుతుందా తగ్గుతుందా, లేదు ఒక డాలరు భవిష్యత్తులో బలపడి పెరగటానికి ఛాన్స్ ఉందా, తగ్గటానికి ఛాన్స్ ఉందా, ఇలా ఐడెంటిఫై చేయటం అనేది టెక్నాలజీస్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే టెక్నాలజీ నథింగ్ బట్ డేటా అనాలిసిస్. డైరెక్ట్గా డేటా అనలైజ్ చేయటం కుదరదు కాబట్టి ఈ డేటాను మనం చార్ట్లో కన్వర్ట్ చేసి ఇది భవిష్యత్తులో పెరుగుతుందా తగ్గుతుందా అని ఐడెంటిఫై చేయడం కోసం ఈ టెక్నాలజీ సైన్స్ని వాడతాం. దీని సైన్స్కి మనం సమ్ అర్థమెటిక్ స్టాటికల్ ఈక్వేషన్స్ అని వాడతాం, ఇండికేటర్స్ అంటాం. వీటి సహాయంతో మనం ఇది భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది, దాని ట్రెండ్, ఈజ్ ఇట్ రెడీ టు మూవ్ అప్వర్డ్ అనే అప్ ట్రెండ్ ఆర్ డౌన్ ట్రెండ్ ఐడెంటిఫై చేయడం టెక్నాలజీస్. అందులో మీరు స్టాక్ బిజినెస్ చేయాలన్నా, కమాడిటీ బిజినెస్ చేయాలన్నా, కరెన్సీ బిజినెస్ చేయాలన్నా మొట్టమొదటి మీరు తెలుసుకోవాల్సింది టెక్నాలజీస్ అనే కోర్స్ చేయాలి, నెంబర్ 1. తర్వాత ఇంకోటి ఏంటంటే, స్టాక్ మార్కెట్ పక్కన పెట్టే కమాడిటీ మార్కెట్ గురించి అడిగారు కాబట్టి ఈ కరెన్సీ మార్కెట్లలో మీరు మొట్టమొదటి చేయాల్సింది ఏంటండి, ఫస్ట్ మీరు కమాడిటీ మార్కెట్లో గోల్డ్ ఉందనుకోండి, గోల్డ్ కొనాలనుకున్నారు, అందరూ కేజీలు కొనలేరుగా. అందుకని అందరికీ సౌలభ్యం కోసం మీకు ఎంసెక్స్ ఎక్స్చేంజ్లు ఏం చేశారంటే అమ్మ, ఈ గోల్డ్ని 4 రకాలుగా విభజించారు. అంటే గోల్డ్ కాస్త పెద్ద సైజులో కొనేవాళ్ళు గోల్డ్ కొనదలుచుకున్నాను అంటారు. గోల్డ్ మినీ అని, అంటే గోల్డ్నే 4 రకాలుగా కొనవచ్చు. గోల్డ్ మినీ, గోల్డ్ గునియా, గోల్డ్ పెటల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాగా డబ్బు ఎక్కువ ఉండి పెద్ద సైజులో చేసేటువంటి వాళ్ళు గోల్డ్ కొంటారు. గోల్డ్ అంటే 1 కేజీ ట్రేడింగ్ యూనిట్, మినిమం ఆర్డర్ సైజు 10 కేజీస్, అంటే ట్రేడింగ్ యూనిట్ వచ్చేసరికి 1 కేజీ, ట్రేడింగ్ యూనిట్ కేజీ, మినిమం ఆర్డర్ వచ్చేసరికి మ్యాక్సిమం ఆర్డర్ సైజ్ 10 కేజీస్. అంటే ఒక ట్రేడింగ్ యూనిట్ అంటే కేజీ, అంటే కేజీ కొనాలి, కేజీ అమ్మాలి. అలా 10 కేజీస్ కొనుక్కోవచ్చు, 10 కేజీస్ అమ్ముకోవచ్చు, 10 కేజీస్ వరకు పెట్టచ్చు ఆర్డర్, మ్యాక్సిమం ఆర్డర్ సైజ్. అసలు కొటేషన్ అలా ఎంత కనిపిస్తుంది అంటే 10 గ్రామ్స్ చూపిస్తుంటాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గోల్డ్ కొనదలుచుకుంటే 10 గ్రామ్స్ కొటేషన్ కనపడుతుంది, అక్కడ 10 గ్రామ్స్ కొటేషన్ కనపడుతుంది. మీరు 1 కేజీ కొనాలి,
అలా ఎన్ని 10 కేజీల వరకు కొనుక్కోవచ్చు. మినిమం లాట్ ట్రేడింగ్ యూనిట్ 1 కేజీ కొనాలి. ఇది గోల్డ్. అదే గోల్డ్ గురి అంటే ఇంకొంచెం చిన్న ఇన్వెస్టర్స్ ఉంటారు. కేజీ 2 కేజీలు 3 కేజీలు ఆడ కొంటాం, మినిమం అక్కడ కేజీ పెట్టాలి ఆర్డర్. అలాంటి వాళ్ళకి ఏంటంటే 100 గ్రామ్స్ కొనవచ్చు. ఒక ట్రేడింగ్ యూనిట్ అంటే 100 గ్రామ్స్, 2 ట్రేడింగ్ యూనిట్లు అంటే 200 గ్రామ్స్, అలా 10 కేజీస్ వరకు కొనుక్కోవచ్చు, ఆర్డర్ పెట్టుకోవచ్చు. అయితే ఇది ఎంత కనపడుతుంది మీకు వచ్చేసరికి 10 గ్రామ్స్ కొటేషన్ కనపడుతుంది. 10 గ్రాములకి కొటేషన్ ధర కనపడుతుంది ఇక్కడ కూడా. అంటే ఇప్పుడు మరి ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ పెడితే 10 గ్రామ్స్ ధర కనపడుతుంది. అదే గోల్డ్ మీకు వచ్చేసరికి మినీ అని పెట్టామనుకోండి 10 గ్రామ్స్ ధర కనపడుతుంది. అక్కడ కేజీ మినిమం కొనాలి ఒక ట్రేడింగ్ యూనిట్ అంటే. ఇక్కడ వచ్చేసరికి గోల్డ్ మినీలో వచ్చేసరికి మీకు 100 గ్రామ్స్ కొనాలి ఒక ట్రేడింగ్ యూనిట్. 100 గ్రామ్స్ తక్కువ కొంటపోదాం. 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ 300 గ్రామ్స్ అట్లా కొనుక్కుంటూ పోవచ్చు. లాజిక్ అర్థమైందమ్మా. అదేవిధంగా అదే గోల్డ్ గురియా, ఇంకొంచెం చిన్న ఇన్వెస్టర్లు ఉంటారు. గోల్డ్ గురియా అంటే 8 గ్రాములు కొటేషన్ ధర కనపడుతుంది అక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ కొనదలుచుకున్నారు మా కమాడిటీ మార్కెట్లోకి వచ్చి, మీరు మెయిన్ తీసుకోవాల్సింది ఏంటమ్మా, కమాడిటీ మార్కెట్లో వచ్చేవాళ్ళు టెక్నాలజీస్ నేర్చుకున్న తర్వాత గోల్డ్ కొనదలుచుకున్నారు. గోల్డ్ ఎలా ఆర్డర్లు పెట్టుకోవాలి? లార్జ్ సైజ్ ఇన్వెస్టర్స్ ఉంటారు, తర్వాత ఇంకొంచెం చిన్న ఇన్వెస్టర్, ఆ తర్వాత ఇంకా చిన్న ఇన్వెస్టర్లు. గోల్డ్ రకరకాలుగా అంటే కొనే విధానాన్ని బట్టి ఇక్కడ డివైడ్ చేశాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ మినీ, గోల్డ్ గునియా, గోల్డ్ పెటల్ అని పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ అని కొనాలనుకోండి, అక్కడ ఒక లాట్ అంటే ఆల్మోస్ట్ ఆల్ 1 కేజీ కొనాలి. అలా 10 కేజీస్ వరకు కొనుక్కోవచ్చు. అయితే అక్కడ కొటేషన్ 10 గ్రామ్స్ కనపడుతుంది. అంటే మీరు గోల్డ్ అని కనపడకుండా అక్కడ 10 గ్రామ్స్ కొటేషన్ కనపడుతుంది. ధర ఏంటి అంటే 10 గ్రామ్స్ ధర అనుకోవాలి. 1 కేజీ ఆర్డర్ పెట్టచ్చు, 2 కేజీలు ఆర్డర్ పెట్టచ్చు, 3 కేజీలు ఆర్డర్ అట్లా పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా గోల్డ్ మినీ కొనదలుచుకున్నారనుకోండి, గోల్డ్ మినీ కొనదలుచుకుంటే కొటేషన్ ధర 10 గ్రామ్స్కి కనపడుతుంది. గోల్డ్ మినీలో 10 గ్రామ్స్ కొటేషన్ ధర కనపడుతుంది. సో ఇక్కడ 100 గ్రామ్స్ కొనాలి మినిమం ఒక యూనిట్ అంటే. 100 గ్రామ్స్, నెక్స్ట్ ఇంకో 100 గ్రామ్స్, ఇంకో 100 గ్రామ్స్, అంటే 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ 300 గ్రామ్స్ అలా పెంచుకుంటూ పోవచ్చు. ఒక యూనిట్ 2 యూనిట్లు అట్లా పెంచుకుంటూ పోవచ్చు. అలా 10 కేజీస్ వరకు కొనుక్కోవచ్చు. అంటే గోల్డ్ గురియా అనుకోండి, మీకు వచ్చేసరికి 8 గ్రామ్స్ కొటేషన్ ధర కనపడుతుంది. కొటేషన్ ధర 8 గ్రామ్స్కి కనపడుతుంది. అక్కడ కనపడే ధర 8 గ్రాములకి, అది మన మనసులో పెట్టుకోండి. అక్కడ ఎలా కొనవచ్చు ట్రేడింగ్ యూనిట్ అంటే 8 గ్రాములు ఒక యూనిట్ కింద తీసుకుంటాడు. 8 గ్రాములు, నెక్స్ట్ 8 అలా ఎన్ని గ్రాములైనా కొనుక్కోవచ్చు. అంటే 8 గ్రాములైనా కొనుక్కోవచ్చు అలా అనుకోండి. అలా 10 కేజీస్ వరకు పెట్టుకోవచ్చు ట్రేడింగ్ యూనిట్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి గోల్డ్ పెటల్ అంటాం. గోల్డ్ పెటల్ వచ్చేసరికి 1 గ్రామ్. మరీ చిన్న ఇన్వెస్టర్లు ఉంటారు, 1 గ్రామ్ కూడా కొనుక్కోవచ్చు. కొటేషన్ ధర 1 గ్రామ్కే కనపడుతుంది అక్కడ. అక్కడ 1 యూనిట్ అంటే 1 గ్రామే, అట్లా ఎన్ని యూనిట్లైనా కొనుక్కోవచ్చు. అట్లా 10 కేజీస్ వరకు కొనుక్కోవచ్చు. ఇలా లాజిక్ మ్యాక్సిమం కొనుక్కోవచ్చు. తర్వాత ఇక్కడ టిక్ సైజ్ అని ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టిక్ సైజ్ అంటే ఏంటంటే అమ్మా, 10 గ్రామ్స్ గోల్డ్ ధర కనపడుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 10 గ్రాముల ధర 45,000 ఉందమ్మా బయ్యరు. మీరు ఇంకొంచెం పెంచుకోవాలనుకున్నారు, 10 గ్రాముల ధర 40,000 ఉందనుకోండి అమ్మ. 40,001 రూపాయి, 40,002 రూపాయలు, 40,003 రూపాయలు అలా పెట్టుకోవాలి. అంతగా 40,002 పైసలు, 40,003 పైసలు పెట్టకూడదు. దాన్ని టిక్ సైజ్ అంటారు. అంటే ఇప్పుడు వాడెవడో 40,000 పెట్టున్నాడు బయ్యరు, మీరు వాడి మీద ఎక్కువ పెట్టదలుచుకున్నారు. టిక్ సైజ్ ఎంత అంటే 40,001 రూపాయి పెట్టుకోవచ్చు. అంటే అంతవరకు యాక్సెప్ట్ చేస్తాడు. 10 గ్రాములు 40,000 కనపడుతుంది ధర, దానికి 40,000 ఉంది ఆల్రెడీ బయ్యరు, 40,001 రూపాయి, 40,002 రూపాయలు అలా పెట్టుకుంటూ పోవచ్చు. సెలవు అయిపోవడం అంతే, 1 రూపాయి తగ్గించుకుంటూ పోవచ్చు, అట్లా పెంచుకుంటూ పోవచ్చు. రూపాయి టిక్ సైజ్ అంటాం. అంతేగాని 10 రూపాయలు పావలాలు తీసుకోవడం జరగదు. ఇట్లా ప్రతిదానికి కూడా టిక్ సైజ్ అన్నాను. ఇప్పుడు ఇదంతా మీకు ఇంకా తేలిగా చెప్పాలంటే నేను టేబుల్ ప్రొవైడ్ చేస్తున్నాను. అలా గోల్డ్, సిల్వరు, అర్థమైందా, సిల్వర్లో అర్థమైందా మినీ, తర్వాత సిల్వర్లో మైక్రో, ఇలా ఎలా అంటే ఒక్కొక్కటి అల్యూమినియము, కాపరు ఎలా ఉంటుంది, అక్కడ వచ్చేసరికి అసలు కొటేషన్ ఎలా ఉంటుంది, కొటేషన్ ధర ఎంత కనపడుతుంది, తర్వాత ట్రేడింగ్ యూనిట్ ఎంతైతే కొనవచ్చు, తర్వాత వచ్చేసరికి మీకు మ్యాక్సిమం ఆర్డర్ సైజ్ ఎంతైతే పెట్టుకోవచ్చు, మ్యాక్సిమం ఆర్డర్ సైజ్ ఎంత పెట్టచ్చు, టిక్ సైజ్ ఎంత పెట్టచ్చు, టిక్ సైజ్ అంటే ధర తేడా ఎంత పెట్టుకోవచ్చు, అది మొత్తం నేను తర్వాత అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కూడా మొత్తం ఒక డేటా నా వెబ్సైట్లో ఉంది చాలా క్లారిటీగా. మీరు కమాడిటీ మార్కెట్ పేజ్కి వెళ్ళిపోతే ఈ టేబుల్ నా వెబ్సైట్లో కూడా ప్రొవైడ్ చేశాను. చక్రవర్తి ఎన్సీ అకాడమీ వెబ్సైట్కి వెళ్తే ది ఎంటైర్ టేబుల్ ఐ ప్రొవైడెడ్ ఫర్ ఇన్వెస్టర్స్ పర్పస్. అర్థమైందా, చాలా ఈజీ. కమాడిటీ మార్కెట్లో రావాల్సిన వాడు మొట్టమొదటి తెలుసుకోవాల్సింది అంటే ఈ టేబుల్ మీద అవగాహన పెట్టుకొని, ఈ టేబుల్ మీద ఒక అవగాహన. అదే కరెన్సీ మార్కెట్లో రావాలనుకున్నాడు, కరెన్సీ మార్కెట్ అక్కడ నా పెట్టాను ఏముంటాయి, కొటేషన్స్ అట్లా ఉంటాయి. అది ఒక బ్రీఫ్గా ఒక ఐడియా పెట్టుకొని, ప్లస్ టెక్నాలజీస్ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది పెరుగుతుందా తగ్గుతుందా అని కనుక్కోవటం, ఒక చార్ట్ ఒక ప్రోడక్ట్ పెరగబోతుందా తగ్గబోతుందా అనేది
చార్ట్ అనాలిసిస్ అంటాం. చార్ట్ని రీడ్ చేస్తూ అంటే డేటాని చార్ట్లో కన్వర్ట్ చేసి దాని మీద సమ్ అథమెటిక్ స్టాటికల్ ఈక్వేషన్స్ అప్లై చేసి ఇది పెరగబోతుందా తగ్గబోతాన్ని పట్టుకోవటమే టెక్నికల్ అనాలిసిస్ అంటారమ్మా. అర్థమైందా? దాన్ని టెక్నికల్ అనాలిసిస్ అంటారు. బ్రీఫ్గా ఈ టేబుల్స్ మీద మీకు అవగాహన ఉంటే చాలు. ఈ కమాడిటీ మార్కెట్ టేబుల్ ఇచ్చాను, అది ఏ ప్రోడక్ట్ ఉన్నాయి వాటి చెప్పారు. ఇప్పుడు ఆల్రెడీ ఆ ప్రోడక్ట్లు గోల్డ్ అంటే 4 రకాలు ఉన్నాయి, సిల్వర్ 3 రకాలు ఉన్నాయి. అట్లా కొనుక్కోవటం టైమ్స్ మార్కెట్లో. అర్థమైందా? మీకు నీట్గా ఇవ్వటం జరిగింది. ఆ టేబుల్స్ మీద ఒక అవగాహన తెచ్చుకొని టెక్నాలజీ నేర్చుకుంటే ఈజీగా మీకు కమాడిటీ మార్కెట్ మీద ఓ మంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఐడియా క్రియేట్ అవుతుంది. థ్యాంక్ యూ చక్రవర్తి గారు. థ్యాంక్ యూ మేడం గారు.